కొండగట్టు రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. కొండపై కొలువైన అంజనను దర్శించడానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే ఘాట్ రోడ్డుతో పాటు మరో రోడ్డు కూడా ఉంటుంది. దూరం తక్కువ కావడంతో ఘాట్ రోడ్ నుంచే ఎక్కువగా వస్తూ ఉంటారు భక్తులు. 7 ఏళ్ల క్రితం ఈ రోడ్డుపై దేశంలోనే అతిపెద్ద ప్రమాదం జరిగింది. నాటి నుంచి ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే భక్తులు భయపడుతూ ఉంటారు. ఈ ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు గురించి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. యాక్సిడెంట్ స్పాట్గా మారిన కొండగట్టు ఘాట్ రోడ్ నుంచి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఘాట్ రోడ్ అంటేనే నిత్యం ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి. దాదాపుగా కొండగట్టు పైనుంచి కిందికి దిగేటువంటి ప్రాంతం లోపల ఇటు న్యూట్రల్ లోపల వెళ్తున్నటువంటి సమయం లోపల డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కూడా ప్రమాదాలు జరిగి గాయాల పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం వేల సంఖ్య లోపల కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి కిందికి అదేవిధంగా పైకి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే ప్రమాదాలు పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నా కానీ పట్టింపు లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఘాట్ రోడ్డు అనేటువంటిది సరైనటువంటి క్రమం లోపల లేకపోవడం, డిజైన్లు లోపం కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఘాట్ రోడ్డు నుండి కిందికి వచ్చేటువంటి సమయం లోపల చాలామంది కూడా ఇటు న్యూట్రల్ లోపల వచ్చేటువంటి సమయం లోపల బ్రేకులు సరిగా రాక ఇటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా కొండగట్టు పైనుంచి జగిత్యాలు వెళ్ళేటువంటి సమయం లోపల ఇదే ఘాట్ రోడ్ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అవడంతో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకొని దాదాపుగా 50 మంది వరకు కూడా చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా కానీ కొండగట్టు ఏదైతే ఘాట్ రోడ్డు డిజైన్ సరిగా లేకపోవడం వల్ల, అదేవిధంగా డ్రైవర్లకు ఇటు ఏదైతే సరైనటువంటి డ్రైవింగ్ పైన అవగాహన లేకపోవడం వల్లనే నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేయడము, తర్వాత ఘాట్ రోడ్డు నిలిపివేయడము, తదితర కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఘాట్ రోడ్డు మొత్తం డిజైన్ లోపం కారణంగానే ఇటు ప్రమాదాలు చోటు చేసుకున్నా కానీ మళ్ళీ ఘాట్ రోడ్డు యథావిధిగా ప్రారంభించడం, ఇదే రోడ్డు పైన వాహనాలు రావడం, వాహనాలు పోవడం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపలనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా కొండగట్టు ఏదైతే దిగువ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వెహికల్లకు సరైనటువంటి ఫిట్నెస్ లేకపోవడం, అదేవిధంగా ఆటోలు జీబుల లోపల సామర్థ్యానికి మించి ప్రయాణికులతో ప్రయాణం చేయడం వల్ల నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేయడం తప్ప ఇక్కడ ఘాట్ రోడ్డు మొత్తంగా అయితే ఎప్పుడు కూడా ప్రమాదాలకు ఇటు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు సరైనటువంటి డిజైన్ లేకపోవడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికైనా ఘాట్ రోడ్డు పైన దృష్టి పెట్టాలని చెప్పి అయితే ప్రయాణికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టులో ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రం ఉంది. ఈ కొండను అంజన్న భక్తులు ఒక మినీ తిరుమలగా భావిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే సుప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం అంటే అది కొండగట్టే. హనుమాన్ భక్తులకు ఇది ఒక పరమ పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల్లో చాలా వరకు 1.5 కిలోమీటర్ వరకు ఉండే ఘాట్ రోడ్డు ద్వారానే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ఘాట్ రోడ్డు సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ ఘాట్ రోడ్డుపై అనేక మంది మరణించగా, వీటిలో 7 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో 65 మంది భక్తులు చనిపోగా 40 మందికి పైగా గాయపడ్డారు. కొండగట్టు సమీప గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్ నుంచి జగిత్యాలకు వెళ్ళాలి. దీంతో బస్సు పూర్తిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బ్రేకు పనిచేయకపోవడంతో పూర్తిగా లోయలో పడి యాక్సిడెంట్ అయింది. ఇది దేశంలోనే అతిపెద్ద రోడ్డు ప్రమాదంగా ప్రసిద్ధికెక్కింది. ఈ బస్సు ప్రమాదం ఒకటే కాదు, లారీ, జీపు, ఆటోలు సైతం ప్రమాదాలకు గురై భక్తులు పెద్ద ఎత్తున చనిపోయారు. నాటి బస్సు యాక్సిడెంట్ తర్వాత కొన్నాళ్ల పాటు ఈ రోడ్డును మూసేశారు. ఇప్పుడు మినీ వాహనాలకు మాత్రం అనుమతినిస్తున్నారు. స్ట్రైట్గా 3 మూలల మలుపుతో ఈ రోడ్డు ఉంటుంది. కొందరికి ఈ రోడ్డు విషయంలో ఒక అవగాహన లేక బండి గేర్లో కాకుండా న్యూట్రల్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు బ్రేక్ పడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోతున్నాం భయం కొద్ది. ఇప్పుడు ఇక పిల్లలు ఇక్కడ బొమ్మలు కొనుక్కుంటా అంటే ఇలాగా భయం కొద్దిగా వస్తున్నాం. కొద్దిగా రోడ్డు భయమే అనిపిస్తుంది. ఇలాగా ఓడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు
ఈ మూల మలుపుల కాడైనా ఏదైనా కొద్దిగా భయం అనిపిస్తుంది. ఇలాగ ఓడంటేనే భయం అనిపిస్తుంది. ఇక ఎట్లా ఎక్కువ పోతలేము ఇలాగ. ఇక అంటే ఇప్పుడు పోతున్నారు కదా అమ్మ, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఇక భయం కొద్దిగా పోతున్నాం కదా సార్, భయం కొద్దిగా పోతున్నాం. అంటే ఎట్లా మెల్లగా పోమని చెప్పిరా? మెల్లగా పోమనే చెప్పినాం. స్లోగానే పోతుండు ఆయన కూడా, అదే భయపడుకుంటూనే స్లోగానే ఇటు దింపిండు బండిగా. ప్రమాదకరమైన రోడ్డు గురించి తెలియడంతో గతంలో కేసీఆర్ పర్యటించారు. 600 కోట్ల నిధులు ఇస్తున్నామని ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మాస్టర్ ప్లాన్తో ఈ ఆలయ రూపురేఖలు మారుస్తామని అన్నారు. కానీ అదంతా మాటలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ ఘాట్ రోడ్డు అత్యంత ప్రమాదకరమని అధికారులు ఎంత చెబుతున్నా జనం రాకపోకలైతే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, సాంకేతికపరమైన లోపాలు ఎక్కడున్నాయన్న విషయం పట్టించుకోకుండా ఒక రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావిడి చేయడం, అక్కడితో ఆ విషయమే మర్చిపోవడం. దీంతో రోడ్డుపై భక్తులు ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. తిరిగి వచ్చినాం, ఈ ఇలాగ వస్తే భయం అవుతుందని అలాగ వచ్చినాం. ఇది డేంజర్ తోఫా, దీన్ని ఏం చేయాలండి? ఇంకా డౌన్ చేయాలి ఇది. ఈ వరకు బస్సు ప్రాబ్లం, ఆటోలు, కార్లు ఏమైనా అయినాయి. ఎంత అయినా మనం దిగాక మాకు భయమే. ఎంత స్లో అయినా కానీ నూక్కపోతుంది బండి. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని దిగాలి. ఈ ఘాట్ రోడ్డుపైకి ఎక్కువగా ప్రైవేటు వాహనాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆటోలు, జీపులు, కార్లు ఈ టెంపుల్కి వస్తుంటాయి. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో డ్రైవర్లకంటూ ఒక అవగాహన ఉండదు. దీంతో కొండ మీద నుంచి దిగే టైంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు బాగా కిందికి ఉండడంతో లోయలోకి పడిపోతున్నాయి. పైకి కిందికి ఒకటే రోడ్డు కావడం వల్ల వాహనదారులు ఆందోళన కొద్దీ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఈ సింగిల్ ఘాట్ రోడ్ అమాయక భక్తుల ప్రాణాలు తీస్తోంది. జేఎన్టీయూలో వర్క్ చేస్తాను. రోజు ఘాట్ రోడ్ నుండే పోయి రావడం జరుగుతుంది. సో ఘాట్ రోడ్ మీద పోయినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మూలలు ఉన్నాయి కాబట్టి ఏ బండి వస్తుంది తెలియదు, ఎట్లా ఉండదు తెలియదు. మళ్ళీ పోను ఈ కోతులు ఉన్నాయి కదండి, అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరైనా పండ్లు పెట్టే వాళ్ళు ఉంటే రోడ్డు కొంచెం అటు పక్కన దూరంగా పెడితే బాగుంటుంది. అంటే రోజు ఘాట్ రోడ్ పైన పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు కదా, మీరు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పోవడం ఉంటారా? సాయంత్రం పూట అయితే కోతులు చాలా ఉంటాయండి. అవి ఎవరైనా పండ్లు పెడతారు కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ గుంపులుగా ఉంటాయి రోడ్డు మీద. కోతులను తప్పించుకొని రావడం చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా ఘాట్ రోడ్ మీద ఇప్పుడు వాహనాలు సరైన ఫిట్నెస్ లేక చాలా మంది కూడా ఎక్కించుకొని పోతూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ ప్రమాదమే కదా ఘాట్ రోడ్ అంటే. స్పీడ్ బ్రేకర్లు, తర్వాత సూచనలు ఏమైనా ఉన్నాయా? సూచిక బోర్డులు చాలా తక్కువ ఉన్నాయండి. సో అవి ఇక గవర్నమెంట్ అది చేస్తే బాగుంటుంది. అంటే ఏదేమైనా కానీ ప్రమాదమే కదా ఈ ఘాట్ రోడ్ మీద ప్రయాణం చేయడం. అవును, ప్రమాదమే. అయినా తెలిసినా కానీ తప్పని పరిస్థితుల్లో వస్తున్నారు. ఈ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయం వేస్తుందని అంటున్నారు భక్తజనులు. ఎంతో కష్టంగా వెళుతున్నామని, ఈ భయాన్ని పారదోలాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని అంటున్నారు. ఆ అంజన్న వానర రూపంలో ఉండి ఇక్కడ భక్తులను కాపాడుకుంటున్నారని, ఆయన దయా భక్తులకు అభయంగా మారుతోంది తప్ప ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేయడం లేదని చెబుతున్నారు. తిరుమలలాగా వచ్చేదారి పోయేదారి వేరువేరుగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఈ రోడ్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వెహికల్స్ నేరుగా దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఈ రోడ్లో నుంచి దిగాలంటే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వెహికల్స్ దిగాల్సిన పరిస్థితి ఉంది. కావున ఈ రోడ్ అనేది తిరుమల తిరుపతిలో దేవస్థానంలో ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ విధంగా ఒకటి ఇన్ ఒకటి అవుట్ అలాంటి మార్గాలను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఎట్లా అంటే ఘాట్ రోడ్ నుంచి దిగేటప్పుడు అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు బస్ సంఘటన జరిగింది, చాలా సంఘటనలు చూసే ఉన్నాం మనం, బస్ సంఘటనలు. కానీ అయినా కానీ ఎన్నో సంఘటనలు జరిగినా కూడా కొంచెం కూడా చర్య తీసుకోవడం లేదు. ఇకపైన చర్యలు తీసుకొని ఇలాంటి పనులు చేస్తే అందరూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. దిగేటప్పుడు మీకు ఏమైనా చెక్ పోస్టులు కానీ లేకపోతే ఏమన్నా ఇటు స్పీడ్ బ్రేకర్లు కానీ అలాంటివి ఏం లేవు. స్పీడ్ బ్రేకర్స్ లేవు, చెక్ పోస్టులు లేవు. ఏమన్నా అంటే కోతులు ఉన్నాయని జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తుంది. కానీ కోతులు లేకుండే ఆ జాగ్రత్త కూడా పాటించకుండా డైరెక్ట్ నేరుగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోతులు ఉండడం వల్ల అవి అంజనా స్వామి దైవ సాక్షి ఎదురై ప్రయాణికుల్ని రక్షిస్తున్నాడని నేను భావిస్తున్నాను.
కొండగట్టు అభివృద్ధిపై ఈ ప్రభుత్వం దృష్టి సారించిందని అంటున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మాస్టర్ ప్లాన్ తర్వాత ఘాట్ రోడ్డును అభివృద్ధి చేస్తామని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నారు ఎమ్మెల్యే సత్యం. ఘాట్ రోడ్డు రిపేరు మేము గతంలో అనేక సార్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినా కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వచ్చి దీన్ని మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం, 600 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని చెప్పి 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చి కనీసం 6 రూపాయలు కూడా ఇవ్వలేకపోయాడు. నేను మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ కొండగట్టును ఇప్పుడు యాదాద్రి అదేవిధంగా వేములవాడ ఏ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ తోటి అభివృద్ధి చేస్తుండ్రో కొండగట్టును కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇది చాలామంది భక్తులకు ఇలవేల్పు, ఈ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి దీన్ని ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఈ టెంపుల్ అన్ని రకాలుగా డెవలప్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరితే ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అతి తొందరలో ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు కొండగట్టు విజిట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ఈ ఘాట్ రోడ్డు ఇంకా పరిశీలన చేయలేదు. వన్స్ ఒకసారి మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయినాక ఘాట్ రోడ్డు మీద దృష్టి పెట్టాం. ఇప్పటికే ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఈ మాస్టర్ ప్లాన్ ఒక తుది రూపం వచ్చినాక దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కొంతమంది మీడియా మిత్రులు గతంలో ఇక్కడ యాక్సిడెంట్లు చనిపోయిన చాలా మంది కూడా అంగవైకల్యం పొందిండ్రు, వాళ్ళకి పెన్షన్ రావడానికి మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కలెక్టర్ గారికి మాట్లాడి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ యాక్సిడెంట్ గురైన గ్రామాల్లో కొంత స్పెషల్ డ్రైవ్ పెట్టి స్పెషల్గా వారి కోసం ఆ సర్టిఫికేట్లు ఇప్పించి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాం అని చెప్తాం. హెవీ వెహికల్స్ని బ్యాన్ చేయడం జరిగింది, లైట్ మోటార్ వెహికల్సే నడుస్తున్నాయి. ఈ వన్స్ ఒక్కసారి ఈ మాస్టర్ ప్లాన్ వచ్చినాక ఆ రోడ్డు వెడల్పు కూడా చేయడం జరుగుతుంది. రోడ్డు వెలుపు దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి గారు చెప్తే ఆయనకు సానుకూలంగా స్పందించింది. ఒకసారి ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ముఖ్యమంత్రి గారు సూచించిన మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అయితే డిజైన్ చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ఈ రోడ్ల మీద డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 3-4 నెలల్లో దీన్ని ఒక కార్యాచరణ ప్రారంభిస్తాం. 2 అంశాలు మనం పరిగణిస్తున్నాం. ఒకటి మాస్టర్ ప్లాన్ తోటి ఒక రకం ఉంటుంది, వితౌట్ మాస్టర్ ప్లాన్ ఒకటి. ఈ 2 అంశాలను ప్రభుత్వం పరిగణిస్తుంది. ఒకసారి ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత దానికి చాలా స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు కావడంతో ఇక్కడ కొండగట్టు ఆంజనేయుని దర్శించుకోవడానికి నిత్యం దాదాపుగా వేల సంఖ్య లోపల భక్తులు వస్తూ ఉంటారు. ప్రమాదాలు జరిగినప్పుడే అడావిడి చేయడము, స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, తర్వాత మాత్రం ఘాట్ రోడ్ను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. వేలాది వాహనాలు పైకి వెళ్ళడం కిందికి రావడం జరుగుతున్నా కానీ ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేకపోవడం, తర్వాత స్పీడ్ బ్రేకర్ లాంటివి లేకపోవడంతో వాహనాలు అంటే మొత్తానికైతే ఒక వేగంతో వెళ్ళడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని ప్రమాదాలు జరిగినా కానీ ఘాట్ రోడ్ పరిస్థితి మాత్రం మారడం లేదు, అధికారుల లోపల మాత్రం చెల్లం రావడం లేదు. ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ చేపట్టి కొండగట్టు ఘాట్ రోడ్డును ఒక పలు సూచిక బోర్డులు తర్వాత స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి అయితే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొండగట్టు ఘాట్ రోడ్ నుండి.